హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసంత ఫ్యాషన్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను గుత్తు వంకాయ కర్రీ. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక పాన్ తీసుకుందాం. ఇది ఒక గ్రేవీ ప్రిపేర్ చేసుకోవడానికి అందులో కోకోనట్ పీసెస్ని యాడ్ చేస్తున్నాను. ఇవి నేను సన్నగా కట్ చేసుకున్నాను. బికాజ్ మనం పేస్ట్ చేసేటప్పుడు మనకి ఫైన్ పేస్ట్ అవ్వాలి కాబట్టి నేను సన్నగా ఇది కట్ చేసుకున్నవి ఇందులో యాడ్ చేస్తున్నాను రోస్ట్ చేయడానికి వితౌట్ ఆయిల్. ఓకే, సో కోకోనట్ మొత్తం వేసేసాను. ఇప్పుడు దాన్ని ఒకసారి 5 to 10 seconds వరకు రోస్ట్ చేసుకుందాం. మీ దగ్గర వంకాయలు గుత్తు వంకాయలు అవైలబుల్గా ఉంటే కంపల్సరీగా ట్రై చేయండి. చాలా 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 బాగా వచ్చింది. ఇది మొన్న ఒక సబ్స్క్రైబర్ అడిగారు, అందుకని నేను ఇది ప్రిపేర్ చేశాను తన కోసం. సో మీకు కూడా ఏవైనా వంటలు కావాలి అంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ దీనిలో యాడ్ చేశాను వేరుశనగ పలుకులు అండ్ మిర్చి, ఎండుమిర్చి 4 యాడ్ చేశాను. సో ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఎండుమిర్చి అనేది మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఎంత స్పైసీనెస్ ఇష్టపడతారో దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను జీలకర్ర, జీరా పౌడర్ 1 స్పూన్ అండ్ ఆవాలు కూడా యాడ్ చేస్తున్నాను. ఒక 1/2 స్పూన్ సరిపోతుంది. ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను. నా దగ్గర ధనియాలు లేవు, ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను. అలాగే చెక్క, లవంగం కూడా యాడ్ చేశాను. వీటన్నిటిని ఒకసారి బాగా రోస్ట్ చేసుకుంటున్నాను. ఇది ఒక 5 minutes ఫ్రై అయితే సరిపోతుంది. 5 to 7 minutes ఫ్రై అయితే సరిపోతుంది. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం చల్లారబెట్టుకొని పేస్ట్ చేసుకోవాలి. నేను ఈ గుత్తు వంకాయ కర్రీని చాలా ఈజీగా మీకు ఎలా చేయాలి అనేది నేను చూపించబోతున్నాను. ఎందుకంటే చాలామంది 4 sides వంకాయలు కట్ చేసుకొని దాని లోపల స్టఫ్డ్ పెట్టుకొని దాన్ని వేయించి మళ్ళీ మసాలాలో కుక్ చేసి చాలా లెందీ ప్రాసెస్. కానీ ఇలా నేను చూపించే మెథడ్ మాత్రం ఈజీ అండ్ టేస్టీ. సో కన్ఫామ్గా మీరు ఒకసారి ట్రై చేయొచ్చు. వీలైన వాళ్ళందరూ మ్యాక్సిమం ట్రై చేయడానికి చూడండి. ఈజీగానే ఉంటుంది, టేస్ట్ కూడా అదిరిపోతుంది, అది గ్యారంటీ. అండ్ నేను ఇందులో నువ్వులు అండ్ గసగసాలు కూడా యాడ్ చేశాను. సో మీరు వాటి వల్ల ఏంటంటే ఒక థిక్ పేస్ట్ అనేది, ఒక రిచ్ గ్రేవీ అనేది కర్రీకి యాడ్ అవుతుంది. సో ఇదంతా రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఇందులో యాడ్ చేస్తున్నాను ఆనియన్స్. నేను ఒక స్మాల్ ఆనియన్ తీసుకున్నాను. స్మాల్ ఆనియన్ అనేది సరిపోతుంది. సో ఇది కూడా ఒకసారి కలిపేసుకుంటున్నాను. మొత్తం ఇది మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా ఒక 5 minutes రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఫ్రై అయిపోయండి. దీన్ని నేను మిక్సీ జార్లోకి కన్వర్ట్ చేసుకుంటాను. ఎక్కువ వేగన అవసరం లేదు, జస్ట్ ఒక 2 to 5 minutes అయితే సరిపోతుంది. సో వీటన్నిటిని నేను ఒక మిక్సింగ్ జార్లోకి తీసుకుంటాను అన్నమాట. ఇప్పుడు నేను ఇందులో అల్లం, వెల్లుల్లి కూడా యాడ్ చేశాను. కొంచెం చింతపండు కూడా యాడ్ చేశాను. ఇప్పుడు పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ ఈజ్ రెడీ. సో మొత్తం ఫైన్ పేస్ట్గా ప్రిపేర్ చేశాను. చాలా మెత్తగా ఉండాలి. నేను ఎక్కువ పేస్ట్ చేసుకున్నాను. ఇంకా రిమైనింగ్ ఏమైనా కర్రీస్ చేసుకున్నప్పుడు ఈ పేస్ట్ నేను యాడ్ చేసుకుంటాను. అలాగే వంకాయల్ని 4 sides కట్ చేసుకొని వాటర్లో సాల్ట్ వేసి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడే మెయిన్ ప్రాసెస్. నేను ఇందులో స్టఫ్ అయితే చేయను, ఎలా చేస్తాను అనేది ఒకసారి చూడండి. ఒక ప్యాన్ తీసుకుంటున్నాను, అందులో కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాను. ఇది ఒక 5 to 7 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకోవాలి.
దీనిలో ఇప్పుడు ఏదైతే ఇది కొంచెం వేడైన తర్వాత, ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం ఏవైతే వంకాయలు తీసుకున్నామో దీనిలో వితౌట్ స్టఫింగ్ డైరెక్ట్గా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి, వంకాయలన్నీ వేసి బాగా కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. ఇది కొంచెం ఆయిల్ అనేది పైకి తుల్లుతూ ఉంటుంది. సో దాని మీద క్యాప్ అనేది పెట్టేశాను, మూత పెట్టేశాను. సో ఇవి ఫ్రై అవుతుంటే, అండ్ ఇప్పుడు పక్కన ఇంకో కడాయి తీసుకొని అందులో ఆయిల్ అండ్ కరివేపాకు, కర్రీ లీవ్స్ అండ్ మిర్చి మీన్స్ ఎండుమిర్చి యాడ్ చేశాను. ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలి. అండ్ 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేశాను. ఇవి మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటున్నాము. ఫ్రై చేసుకున్నాక ఏదైతే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నామో ఆ రిచ్ గ్రేవీ ఏదైతే ఉందో ఆ పేస్ట్ మొత్తాన్ని నేను యాడ్ చేస్తున్నాను. మెయిన్ దీనివల్లే మన కర్రీకి టేస్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఇది మొత్తాన్ని ఒకసారి దీని పచ్చివాసన పోయేంత వరకు నేను ఫ్రై చేసుకుంటాను. అరౌండ్ 5 to 8 minutes ఎనఫ్. సో 5 to 8 minutes వరకు దీన్ని ఒకసారి ఫ్రై చేసుకున్నాక ఇందులో నేను యాడ్ చేస్తున్నాను సరిపడా సాల్ట్. మీ టేస్ట్ సరిపడా సాల్ట్ యాడ్ చేసి ఒకసారి కలిపాను. అలాగే మీరు ఎంత స్పైసీ కావాలనుకుంటున్నారో అంత మిర్చి పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. మనం పేస్ట్లో కూడా రెడ్ చిల్లీ వేసాం. సో దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవాలి. సో ఈ గ్రేవీ అనేది కొంచెం కుక్ అవ్వాలండి. ఆయిల్ ఎప్పుడైతే మనకి పైకి తేలుతుందో అది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. సో ఈ గ్రేవీ అనేది కుక్ అవ్వాలి. ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. ఎప్పుడు అలాంటి ప్రాసెస్సే కాకుండా ఈ ప్రాసెస్ కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉంది అనేది, ఎలా వచ్చింది అనేది కూడా. ఇప్పుడు దీన్ని నేను క్యాప్ పెట్టి మూత పెట్టి మగ్గిస్తున్నాను, కొంచెం కుక్ అవ్వాలి కాబట్టి. కుక్ అయిన తర్వాత ఇందులో నేను హాట్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. బికాజ్ హాట్ వాటర్ ఎందుకంటే రేపు ఎప్పుడైనా కొంచెం ఎక్కువ చేసుకున్నాను అనుకోండి, మరుసటి రోజుకు ఉంటుంది. హాట్ వాటర్ అయితే నార్మల్ వాటర్ వేస్తే అది పాడైపోతుంది అనమాట. సో హాట్ వాటర్ యాడ్ చేశాను. గ్రేవీ చూడండి ఎంత టెంప్టింగ్గా అండ్ ఎంత రిచ్ లుక్ ఇస్తుందో, చాలా బాగుంటుంది. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇది ఒక 3 minutes బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఇందులో నేను యాడ్ చేస్తున్నాను మన బ్రింజాల్స్ వంకాయలు యాడ్ చేస్తున్నాను. ఏవైతే మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్నామో వాటన్నిటిని ఇందులో నేను యాడ్ చేస్తున్నాను. ముందుగా మనం ఏమైతే ఫ్రై చేసుకున్నామో బ్రింజాల్స్ వంకాయలు ఇందులో యాడ్ చేస్తున్నాను. ఈ గ్రేవీ మొత్తం కొంచెం వాటికి బాగా పట్టేంత వరకు వెయిట్ చేయాలి. ఒక 5 minutes to 7 minutes అంతే అండి. మీరు ఇలా గనక చేస్తే ఆ వంకాయలు కూడా బాగా మనకి ఫ్రై అవుతాయి కాబట్టి టేస్టీగా ఉంటాయి. స్టఫ్ చేసింది ఏంటంటే లోపల ఉడకకుండా ఉంటుంది. అది కూడా ఒక రకమైన టేస్ట్, ఇది ఒక రకమైన టేస్ట్ అన్నమాట. సో ఈసారి గుత్తి వంకాయ ఇలా ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు ఒకసారి నేను మూత పెట్టుకుంటున్నాను. ఒక 5 minutes అయిన తర్వాత తీస్తున్నాను. ఇప్పుడు కొరియాండర్ యాడ్ చేసి, కొత్తిమీర యాడ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాను.
మన టేస్టీ ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ కర్రీ రెడీ. చాలా బాగా వచ్చింది. ఒకసారి తప్పనిసరిగా మీరు ట్రై చేయండి, చాలా బాగుంది. ఎవరైతే అడిగారో స్వప్న, ఇదిగో ఇది నీకోసమే, తప్పకుండా మీ ఇంట్లో కూడా ఇలా ట్రై చేయి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి నాకు ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు వసంత ఫ్యాషన్స్ అండ్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్, టేక్ కేర్.